భారత్లో అసహనం పెరిగిపోతోందంటూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ షారుఖ్ను ముంబై దాడుల నిందితుడు హఫీజ్ సయీద్తో పోల్చారు. వీరిద్దరి భాష ఒకేలా ఉందని ఆరోపించిన ఆదిత్యనాథ్ షారుఖ్ కావాలనుకుంటే పాకిస్తాన్ వెళ్లొచ్చని సూచించారు. కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా సైతం షారుఖ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. షారుఖ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే భారతీయ జనతా పార్టీ నేతలు దానిపై స్పందిస్తున్నారని అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలపై మిత్రపక్షం శివసేన మండిపడింది. మతం ఆధారంగా షారుఖ్ను విమర్శించడం సరికాదన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భారత్లో ముస్లింలంతా సహనశీలురని కితాబిచ్చారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా షారుఖ్కు అండగా నిలిచారు. జాతీయవాదానికి ప్రతీక అయిన షారుఖ్పై విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతలు నోరు అదుపులో ఉంచుకోవాలని సూచించారు. బీహార్ ఎన్నికల్లో ఓడిపోయాక భారతీయ జనతా పార్టీ నేతల విద్వేష విమర్శలకు సమాధానం దొరుకుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.